హాయ్ హలో, నేను మీ పర్సనల్ వెల్నెస్ కోచ్ రాహుల్. సో ఈరోజు ఆల్రెడీ మీరు thumbnail చూశారు కదా. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, బ్రేక్ఫాస్ట్ అనేది దీంట్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అసలు మనం ఏంటి తెలుసుకుందామంటే ఈరోజు అసలు బ్రేక్ఫాస్ట్ అనేది ఎందుకు, అసలు బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి, అండ్ దాంతోపాటు అది ఎలా ఉపయోగపడుతుంది మన శరీరానికి, ఎప్పుడు కావాలి, ఈ విషయాల మీద మనం కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఐ నో మీకు మనం మాట్లాడుకునేటప్పుడు చాలా వరకు డౌట్స్ వస్తూ ఉంటాయి. సో లాస్ట్ వరకు హ్యాంగ్ అయి ఉండండి, మొత్తం పూర్తిగా చూడండి వీడియో. మీకు ఖచ్చితంగా మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. అండ్ దాంతోపాటు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇదే ఫస్ట్ టైం మీరు కనుక మా ఛానల్ విజిట్ చేసినట్లయితే సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇటువంటి హెల్త్ ఇన్ఫర్మేషన్స్ చాలా వస్తూ ఉంటాయి ఫ్యూచర్లో. అండ్ దాంతోపాటు మేము పోస్ట్ చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు వెంటనే తెలియాలి అంటే సో నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టండి. సో మీకు ఖచ్చితంగా మేము పోస్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మీకు తెలుస్తుంది, రైట్? సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం, టైం అసలు వేస్ట్ చేయొద్దు. బ్రేక్ఫాస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మన బాడీకి. మనం ఏదైతే రోజులో మనం చేసే యాక్టివిటీలో వన్ ఆఫ్ ద మేజర్ అంటే ప్రథమ స్థానంలో ఉండే ఏదైనా ఒక పని ఉంది అంటే అది మన బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం అనమాట. సో ఇక్కడ చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు అసలు బ్రేక్ఫాస్ట్ అనేది ఏంటి అంటే మీరు బాగా గుర్తుంచుకోండి, ఆ పేరులోనూ ఉంది బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి అంటే మనం ఫాస్టింగ్ చేస్తున్నాం, నైట్ తిన్నాం ఫుడ్, మళ్ళీ నైట్ అంతా ఏం ఫుడ్ తీసుకోలేదు, పొద్దున వరకు కూడా అలాగే ఉంచాం బాడీని. సో ఆ ఫాస్టింగ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తూ మనం ఒక ఫుడ్ బాడీలోకి పంపిస్తున్నాం అనమాట. దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఏంటి అంటే మనం ఎప్పుడైతే తీసుకుంటామో ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి అంటే మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో గుర్తుంచుకోండి, అందులో ప్రోటీన్స్ ఉండాలి, ఫైబర్ వెరీ ఇంపార్టెంట్, ఫైబర్ ఉండాలి, విటమిన్స్ మినరల్స్ ఉండాలి, సో కార్బోహైడ్రేట్ కూడా ఉండాలి. అయితే మనం తీసుకునే అది ఏమైపోతుంది అంటే మనం తీసుకునేది కూడా పూర్తిగా అంటే ఈరోజు మనందరికీ తెలిసిన బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఇడ్లీ, బేసిక్గా అందరూ తీసుకునేది. సో ఇడ్లీ లేకపోతే దోశ, పెసరట్టు, సంథింగ్ ఎల్స్ ఇవి ఉన్నాయి. ఓకే, ఇంకా రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ చాలా ఉంటాయి. నా ఇష్టం అంటారు, పూరి ఇష్టం అంటారు, బజ్జీ ఇష్టం, దోశ ఇష్టం, సంథింగ్ ఎల్స్ కొంతమంది రైసే ఇష్టం, మార్నింగ్ రైసే తీసుకుంటూ ఉంటారు. వాట్ ఎవర్ బేబీ ఏమైనా తీసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. కానీ ఆ బ్రేక్ఫాస్ట్లో నుంచి మనకి ఏమొస్తుంది, ఎంత క్వాంటిటీలో వస్తుంది, అది మన బాడీకి ఎలా సూట్ అవుతుంది, ఇది తెలుసుకోవాలి మనం. ఇది తెలుసుకోకుండా మనం తినకపోయినా ప్రమాదం. అండ్ దాంతోపాటు మీరు గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడు తినాలి బ్రేక్ఫాస్ట్. చాలామందికి తెలీదు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తినాలి. మార్నింగ్ ఓకే, ఎప్పుడు మార్నింగ్ అంటే ఇప్పుడు 5 గంటలకు లేచారు మీరు మార్నింగ్ అనుకోండి ఎగ్జాంపుల్కి, 5 గంటల నుంచి 11 గంటల వరకు మార్నింగే. ఎప్పుడు తినాలి? చాలామంది హౌస్ వైఫ్స్ పాపం వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేస్తారు, 4 o'clock, ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని అండ్ కంప్లీట్ అంతా చేసుకునేసరికి వాళ్ళకి 9, 10 అయిపోతుంది. వాళ్ళు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేద్దామని కూర్చునేటప్పటికి 11 లేదా 10 అయిపోతుంది. సో ఇక్కడ గమనించండి, ఈ 10-11 గంటలకి తింటారు బ్రేక్ఫాస్ట్ వాళ్ళు చాలామంది. అది బ్రేక్ఫాస్ట్ కూడా కాదు, ఇంకా లంచ్ టైం అది డైరెక్ట్. కొంతమంది అయితే ఇంకా ఇంటెలిజెంట్ పర్సన్స్ ఏం చేస్తారంటే ఇంకా 10-11 అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ తింటాం మనం, దానికి మనం 1 o'clock ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేద్దాం అనుకుంటారు. ఇది తప్పు కాదు. కానీ ఏంటి అంటే మన బాడీ దానికి ఎలా రెస్పాండ్ అవుతుంది, మీరు ఆలోచించిన విధానం మీ విధంగా కరెక్టే, కానీ అది మీ శరీరానికి సూట్ అవుతుందా? అలా చెయ్యొచ్చా? నో, చేయకూడదు, నిజంగా చేయకూడదు. ఎందుకు? రీజన్ ఏంటి అంటే మనం లేచిన 2-3 గంటల లోపు మనం బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. కారణం ఏంటి, నేను ఇందాక చెప్పాను చూసారు మీకు, నైట్ నుంచి మీరు మార్నింగ్ వరకు ఏం ఫుడ్ తినలేదు, ఫాస్టింగ్ని బ్రేక్ చేశారు. ఆ బ్రేక్ చేసే విధం ఎందుకు బ్రేక్ చేయాలి అంటే మన బాడీ నుండి ఎంటైర్ ఆర్గాన్స్ అన్నీ కూడా నైట్ అంతా వర్క్ చేసి అవి స్ట్రెయిన్ అవుతాయి. దానికి మీరు ఎర్లీ మార్నింగ్ మంచి ఫుడ్ ఇవ్వాలి. ఇవ్వకపోవడం వల్ల అది ఏమవుతుంది అంటే మీ బాడీ మీద ఇంకా ఇంపాక్ట్ పడుతుంది అనమాట. ఒకవేళ నిజంగా మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు, చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి మన బాడీ. ఏంటి ఆ డిసడ్వాంటేజెస్ అంటే మీరు ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు, టైంకి తీసుకోలేదు. కరెక్ట్ బ్రేక్ఫాస్ట్ తినడం ఇంపార్టెంట్, టైంకి కూడా తినడం ఇంపార్టెంట్.
మీరు లేచిన 2-3 అవర్స్ బిలో 2-3 గంటల లోపు మీరు బ్రేక్ఫాస్ట్ వెళ్ళిపోవాలి మీ బాడీలోకి. ఇంకా లేట్ చేయకూడదు. లేట్ చేసే కొద్దీ బాడీలో చాలా రకాల ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. తీసుకోకపోవడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీ బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట షుగర్ లెవెల్స్. అండ్ దాంతోపాటు లో ఎనర్జీ ఉంటుంది. మీరు ఫుడ్ ఇవ్వరు మార్నింగ్ లేచి, సో ఏమవుతుంది, మీ ఆర్గాన్స్ పని చేయాలి కదా. సో దాని గురించి ఏమవుతుందంటే మీ బాడీలో ఎక్కడ సాఫ్ట్ మజిల్ ఉంటుందో అదంతా తీసుకొని మీ ఆర్ఎంఆర్ సో దానికి కావాల్సిన విధంగా యూజ్ చేసుకుంటూ ఉంటుంది. సో దీనివల్ల చాలామందిలో కండ తగ్గిపోతూ ఉంటుంది, మజిల్ లాస్ అయిపోతారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి తీసుకోకపోవడం వల్ల. సో అండ్ దట్టు ఇంకా ఫ్యూచర్లో ఇలాగే మీరు రెగ్యులర్గా చేస్తున్నారు అనుకోండి, ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి రావడానికి ప్రధాన కారణం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, ఐదర్ లేట్గా తీసుకోవడం, తినాల్సింది తినకపోవడం. ఎస్, అఫ్కోర్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మార్నింగ్ లేట్గా తీసుకోకూడదు. అండ్ దాంతోపాటు టైప్ 2 డయాబెటిక్ రావడానికి మెయిన్ రీజన్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, లేదా చాలామంది అంటే వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉండి ఇంకా తింటున్నాను కదా లావ్ అయిపోతున్నానని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. చాలా ప్రమాదం. అలా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఈ డిసడ్వాంటేజెస్తో పాటు ఎవరైనా ఒకవేళ వెయిట్ లాస్ అవుదాం అనుకుని బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నానండి అనుకుంటే మీకు బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే దానివల్ల మీరు వెయిట్ పెరుగుతారు. బ్రేక్ఫాస్ట్ ఆపేయడం వల్ల ఇంకా వెయిట్ పుట్ ఆన్ అవుతారు తప్ప తగ్గరు. అదొక ప్రాబ్లం ఉంటుంది. అందుకని బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం తినాలి బ్రేక్ఫాస్ట్లో, ఏం తినాలి, మీరు ఏమైనా తినండి, కానీ నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అందులో ఉండాలి ప్రాపర్గా. ఎందుకు అంటే ఇప్పుడు మన పూర్వీకులు పెద్దవాళ్ళు చెప్పారు ఎగ్జాంపుల్కి ఏమంటే, పొద్దున్న లేచినప్పుడు మనం తినే ఆహారం రాజులాగా అంటే అన్ని వెరైటీస్ ఉండాలి, మధ్యాహ్నం మంత్రిలాగా కొన్ని వెరైటీస్ తగ్గినా పర్వాలేదు అంటే చూడండి. అండ్ సాయంత్రం వచ్చేసరికి బటుడులాగా 1-2 ఐటమ్స్ మాత్రమే చాలు. పిరమిడ్ షేప్ తెలుసు కదా మీకు, పిరమిడ్ని రివర్స్ చేస్తే ఎలా ఉంటుందో మన ఫుడ్ అనేది అలా ఉండాలి. మార్నింగ్ ఎక్కువ తీసుకోవచ్చు, రోజంతా పని చేయాలి కాబట్టి, మధ్యాహ్నానికి తగ్గించాలి, సాయంత్రానికి ఇంకా తగ్గించాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, తెలియక ఇవన్నీ చేసే మిస్టేక్స్ ఏంటంటే మార్నింగ్ తక్కువ తింటారు, మధ్యాహ్నం కొంచెం ఎక్కువ, నైట్ ఇంకా ఎక్కువ, యాజ్ ఇట్ ఈస్ పిరమిడ్ షేప్లో తీసుకుంటారు. అలా కాదు. వీలైనంత వరకు మనం ఏం చెయ్యాలి అంటే, పిరమిడ్ రివర్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్కి అలా ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా స్క్రీన్ మీద, ఇలా పిరమిడ్ అనేది రివర్స్ చేస్తే ఎలా ఉంటుందో ఈ టైప్లో అనమాట. మార్నింగ్ ఎక్కువ విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్ మన శరీరంలోకి వెళ్ళాల్సినవి ఏమైనా తినండి, నో ప్రాబ్లం. కానీ నేను చెప్తున్నాను చూడండి, మీరు తినే దాంట్లో పీచు పదార్థం ఉండాలి, ఫైబర్ ఉండాలి. మీ ఇంటెన్సిటీ అంతా క్లీన్ చేయడానికి, డైజెస్టివ్ గట్ హెల్త్ బాగుండడానికి పీచు పదార్థం ఉండాలి. అండ్ రెండోది ప్రోటీన్ ఖచ్చితంగా ఉండాలి. నైట్ అంతా మజిల్స్ రిపేర్ అయినాయి, రిలాక్స్ అయినాయి, వాటికి ఎర్లీ మార్నింగ్ లేదా మీరు వర్కౌట్ చేశారు, ఎక్సర్సైజ్ చేశారు, వర్క్ చేసుకున్నారు, సో అవి బిల్డ్ అవ్వడానికి, మజిల్ స్ట్రాంగ్ అవ్వడానికి ప్రోటీన్ కావాలి. చాలా ఇంపార్టెంట్, ప్రోటీన్ కావాలి. అండ్ దాంతోపాటు విటమిన్స్, మినరల్స్ కావాలి. మీరు హెల్తీగా ఉండడానికి, రోజంతా మీరు యాక్టివ్గా పని చేసుకోవడానికి. అండ్ దాంతోపాటు సఫిషియెంట్ వాటర్ కూడా ఇక్కడ నుంచే తీసుకుంటూ వెళ్ళాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే టీ తాగుతారు, సో షుగర్ ఇస్తున్నారు బాడీలోకి, పొద్దున్నే మీరు షుగర్ ఇస్తున్నారు, కెఫెన్ ఇస్తున్నారు, అండ్ అయిపోయిన తర్వాత రైస్ తీసుకుంటారు, లేకపోతే సంథింగ్ ఎల్స్ నచ్చిన బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఇవన్నీ వస్తున్నాయా లేదా గమనించాలి మీరు, వెరీ ఇంపార్టెంట్. సో ఎందులో వస్తున్నాయో అదే బ్రేక్ఫాస్ట్గా మీరు కన్సిడర్ చేసి తీసుకోవాలన్నమాట. మన నాలుగుకి కావాల్సింది కడుపు నిండింది బ్రేక్ఫాస్ట్ కాదు, మన శరీరానికి ఏం కావాలి, ప్రతి ఆర్గాన్కి ఏది ఉపయోగపడుతుంది, అది బ్రేక్ఫాస్ట్ అంటే. మీరు బాగా గుర్తుంచుకోండి. టైంకి బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల, ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కలుపుకొని తీసుకోవడం వల్ల మీకేంటి లాభము అంటే, మీ షుగర్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి, డే మొత్తం కూడా మీరు ఎనర్జీగా ఫీల్ అవుతారు, అండ్ మీ వర్క్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా చేసుకోగలుగుతారు. అన్నిటికంటే ఇంపార్టెంట్, మైండ్ పీస్ఫుల్గా పనిచేస్తుంది. వెరీ ఇంపార్టెంట్, మైండ్ పీస్ఫుల్గా పనిచేస్తుంది. అండ్ దాంతోపాటు మీ ఆర్గాన్స్ అన్నీ కూడా, బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ప్రాపర్గా వర్కింగ్ స్టార్ట్ చేస్తుంది అన్నమాట.
అంటే మన సెంటిమెంట్ చూడండి, ఎగ్జాంపుల్ చాలా మందిలో సెంటిమెంట్ ఉంటుంది ఏంటి అంటే ఫస్ట్ డేలో ఫస్ట్ జరిగేది మంచి అయితే రోజంతా మంచి జరుగుతుంది. నమ్ముతారా అది మీరు? డేలో జరిగేది ఫస్ట్ చెడు అయితే రోజంతా చెడు జరుగుతుంది. నమ్ముతారా? అది నమ్మితే ఎగ్జాక్ట్గా మన బాడీ కూడా అంతే, నిజం అది. ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో ప్రాపర్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది డేలో ఫస్ట్ మీల్ అనేది ద బెస్ట్ మీల్ అవ్వాలన్నమాట. ఎప్పుడైతే డేలో ఫస్ట్ మీల్ అనేది ద బెస్ట్ మీల్ అయ్యిందో రోజంతా మీరు చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటారన్నమాట. అందుకనే వీలైనంత వరకు బెస్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. అండ్ దాంతోపాటు ఈ బ్రేక్ఫాస్ట్ మీద ఇంకా మనం డీప్గా మాట్లాడుకోవచ్చు రాబోయే ఫర్దర్ వీడియోస్లో. సో వీటి మీద ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, డౌట్స్ ఉన్నాయి అనుకుంటే సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా మీకు మేము ఆన్సర్ చేస్తాము. సో మీరు కనుక మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసి ఇంకా ఎక్కువ మందిని హెల్తీగా తయారు చేసి మేకింగ్ ద వరల్డ్ హెల్దియర్ అండ్ హ్యాపీయర్ అనే మా కాన్సెప్ట్లో మీరు కూడా మాతో జర్నీ చేయాలంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. షేరింగ్ ఈజ్ కేరింగ్ అని చెప్పి మేము చాలా స్ట్రాంగ్గా నమ్ముతాం. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టైం ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలో మనం తప్పకుండా కలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.